హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 10 మినిట్స్లో సింపుల్గా అయిపోయే ఈ స్వీట్ ఎలా రెడీ చేసుకుందామో చూసిద్దాం రండి. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అది ఎలా చేసుకుందామో చూసేద్దాం. దానికోసం ముందుగా ఇలా కొబ్బరి అనేది తీసుకోవాలి. ఈ కొబ్బరి తీసుకున్న తర్వాత దీని వెనకాల ఉన్న ఈ నల్ల భాగాన్ని మొత్తాన్ని ఇలా తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క మిక్సీ గిన్నె తీసుకొని ఇది దీంట్లోకి వేసుకొని ఇది మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకొని పొడి పొడిలాగా చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా రావాలి. ఉండలు ఉండలు గడ్డలు గడ్డలు లేకుండా ఒక్కసారి కాకుండా 2 సార్లు అయినా పట్టేసుకోవాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఒక స్పూన్ చక్కెర అనేది వేసుకోవాలి. ఒక కప్పు చక్కెరకు ఒక కప్పు నీళ్ళు అనేటివి వేసుకోవాలి. వేసుకొని చక్కెర మొత్తం కరగనివ్వాలి. ఇలా చక్కెర కరిగిన తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు ఇది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది మంచి పాకానికి రావాలి. వీడియో స్కిప్ చేయకండి, అయితేనే అర్థమవుతుంది. ఇలా చెక్ చేసుకుంటున్నప్పుడు ఇది ఇట్లా నురగలాగా వస్తుంది. ఈ నురగలా వచ్చినప్పుడు ఇలా కలుపుకొని ఇప్పుడు పాకానికి వచ్చినట్లు ఒక చిన్న ప్లేట్లోకి వాటర్ తీసుకొని దీంట్లోకి ఈ పాకం అనేది వేసుకోవాలి. ఇలా ఉండలాగా రావాలి. ఇది ఉండలా ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఈ పాకంలో మనము పక్కన పెట్టుకున్న ఈ కొబ్బరి పొడి ఉంది కదా, మిక్సీ పట్టుకున్నది, అది దీంట్లోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ పాకం మంచిగా వచ్చింది కదా, ఇది కలుపుతూ ఉన్నప్పుడు దీని నుండి సపరేట్ అవుతుంది. ఈ ప్యాన్ నుండి ఇలా ఈ కడాయి నుండి మంచిగా సపరేట్ అవుతుంది. ఇది మొత్తం ఈ పాకం దీనికి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఇంట్లో కొబ్బరికాయలు ఇట్లా ఉన్నప్పుడు ఈ స్వీట్ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక 10 days నిల్వ ఉంటుంది. అస్సలు పాడవండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. మంచిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. తర్వాత చూడండి, ఇదేమో ఇలా సపరేట్ అయిపోతుంది కదా, ప్యాన్ కంటకుండా ఉంటుంది. ఇది ఇలా ఉన్నప్పుడు దీనిపైన ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. బయట స్వీట్ కన్నా ఇలా ఇంట్లో చేసుకునే స్వీట్స్ బాగుంటుంది, హెల్దీ కూడా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా డిఫరెంట్గా చేసి పెడితే ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత కలుపుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఈ కొబ్బరిలో కూడా కొంచెం ఇది ఆయిల్ అనేది వస్తుంది కదా, దాని ద్వారా ఇంకెక్కువ అనేది సపరేట్ అయిపోతుంది. మంచిగా ఎక్కువ ఇది మొత్తం కలిసిపోతేనే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలా దీన్ని స్టవ్ ఆఫ్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దీంట్లోకి కొద్దిగా నెయ్యి వేసి ఇది మొత్తం నెయ్యి ఈ ప్లేట్కి వచ్చేటట్లు స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఈ కొబ్బరి మిశ్రమం అనేది తీసుకొని ఈ ప్లేట్లోకి ఇలా వేసుకోవాలి. మొత్తంగా ఒకేసారి వేసుకొని ఒక స్పూన్తో, అంటే మీ చేతికి వేడి తగిలేంతనే ఉంటుంది. తర్వాత చేత్తో అయినా ఇలా నొక్కోవచ్చు, లేదంటే స్పూన్తో అయినా ఇలా గట్టిగా నొక్కోవాలి. ఎందుకంటే ఇది కొబ్బరి కదా, ఇట్లా పొడి పొడిగా తొందరగా అయిపోతుంది. వేడి మీద ఉన్నప్పుడే ఇది ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ నొక్కోవాలి గట్టిగా. చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని చేతితో కూడా గట్టిగా నొక్కోవచ్చు. ఎందుకంటే ఇది విడివిడిగా కాకుండా ఉంటుంది. గట్టిగా నొక్కుంటే మంచి షేప్లో వస్తుంది. వీలైతే డబ్బా షేప్లో ఉన్న ఏదైనా లోతైన దాంట్లో కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ఘాట్లు పెట్టుకొని ఒక 10 minutes వదిలేసి తర్వాత తీయండి. కొంచెం ఈ సైడ్కునే అటు ఇటుగా వచ్చినా కానీ షేప్స్, ఈ మిడిల్లో ఉన్నవి డబ్బా షేప్లో తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇలా తీసుకున్న తర్వాత చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా. చూడు, పక్కన పెట్టేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా చాలా బాగుంటాయి, చాలా బాగున్నవి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్ అండి.